హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానన్నమాట. ఇంకా మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ టిఫిన్ ఇది. సో ఉప్మాకైతే ఇంకా అవన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇంకా క్యారెట్, అల్లము, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ అనమాట. ఇంకా ఆయిల్ అయితే హీట్ అవుతుంది. సో ఇంకా కొంచెం అయితే ఆయిల్ పడుతుంది. ఆయిల్ అయితే ప్రస్తుతానికి డబ్బాలో అయిపోయింది అనమాట. సో లోపల ఉన్న తీసుకొచ్చాను కొంచెం అయితే ఇంకా వేసేస్తున్నాను అనమాట. సో వీడియో అయితే కంటిన్యూ ముందు అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో మార్నింగ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ప్రస్తుతానికైతే పిల్లలకైతే ఇంక ఉప్మా వేస్తున్నాను. మార్నింగ్ అయితే ఇప్పుడు పోపు దినుసులు ఇంకా రెడీ అయితే చేసుకుంటున్నాను. సో జీలకర్ర, ఆవాలు అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు కొంచెం కరివేపాకు. సో పచ్చిశనగపప్పు అయితే అయిపోయింది. సో అయిపోయిందనేసి కొంచెం పల్లీలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు సన్నగా అయితే కట్ చేసుకున్నాను. టమాటాలు, ఇంకా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటాము బాగా అయితే. ఓకే, మూత పెట్టేసుకున్నాము. ఓకే, ఉప్మా రవ్వలో ఇంకా ఏమన్నా ఉంటే ఇంకా డస్ట్ ఏదన్నా ఉంటే ఏరేసాను అనమాట. సో పర్వాలేదు, బాగానే ఉంది. మా వస్తున్నాను. సో ఇంక ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయింది కదా, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. సో కొత్తిమీర కూడా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిపోయింది కదా, ఇంకా వాటర్ అయితే వేసుకుంటాను. సో ఈ గ్లాస్ అయితే ఇంకా రవ్వ తీసుకుంటున్నాను, గ్లాస్ ఉన్నారా. సో నేను వాటర్ ఎక్కువగానే తీసుకుంటున్నాను, కొంచెం జారుగా ఉండడానికి. సో వాటర్ అయితే ఇంకా వేసేసాను. మూత అయితే పెట్టాను. మరిగినాకైతే ఇంకా రవ్వ అయితే వేసేసుకుంటాను. ఇంక ఇందులో రవ్వ చక్కగా ఉంది. ఇంకా కప్పున్నర అయితే రవ్వ వేసుకుంటాను. సో ఇంకా పాలు కూడా పొయ్యి మీద పెట్టేసాను అనమాట. ఇంకా పిల్లలకు కూడా బ్రష్ చేసి స్నానం అయితే తీసుకొని వచ్చేసారు. సో లోపల ఇంకా బెడ్షీట్ తర్వాత అయితే మడత పెడతాను. అయిపోద్ది ఉప్మా, ఎంతసేపు చిటుకులు అయిపోద్ది. ఇప్పుడు మరగలే కానీ వెయ్యాలి కానీ అయిపోద్ది ఫాస్ట్గానే. రెడీ అయిపోయారా? అయ్యేంటి మళ్ళీ ఫోన్లో అయితే ఇస్తున్నారు. బ్యాగులు తీసుకెళ్ళి అక్కడ ఎట్టండి. ఉప్మా రవ్వ అయితే ఇంకా వేసుకుంటూ అదే ఒక చేత వేసుకుంటూ ఇంకా ఇంకో చేత కలుపుకోవాలన్నమాట. ఇంకా అందుకనేసి నేను
ఈరోజు మా బొడ్డోడికి అయితే ఇంకా ఒక సెకండ్ తీరా బాబు అంటే ఇంకా షూట్ చేస్తున్నాడు. ఇంకా పిల్లలందరూ ఇద్దరు పిల్లలు రెడీ అయిపోయారు. ఇంకా నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గానే ఇంకా ఉప్మా కాబట్టేసి ఇంకా ఫాస్ట్గానే అయిపోతుంది అని చెప్పాను ఇందాక మా హస్బెండ్తో అయితే. సో లేట్ అవుతుందని చెప్తే నేనే బయట తెచ్చేదానిగా అని చెప్తున్నాడు అనమాట. సో ఇంకా ఉప్మా రవ్వ అయితే వేసేసాను. ఇంకా రవ్వ వేసేసాను కదా, ఇంకా 2 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. సో ఉప్మా అయితే ఇంకా రెడీ అయిపోయింది. సో ఇంకా పిల్లలు కూడా ఇంకా రెడీ అయిపోయారు అనమాట. ఇంకా ఉప్మా అయితే ఇంకా ప్లేట్లోకి తీసుకొని వెళ్ళిపోతాను. సో గట్టి లేకుండా చేశాను, అంటే కలుపుతూ తిప్పాలి కదా, ఇంకా అదే పోస్తూ తిప్పాలి కదా, ఇంకా రవ్వ అయితే ఇంకా అందుకనేసి చేస్తాను. ఇంకా నా ఒక్కదానికి అయితే కుదరదనేసి మా వాడు వచ్చాడు కొంచెం హెల్ప్ చేయడానికి అనమాట. సో ఓకేనండి, ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఒక్క నిమిషం, ఒక సెకండ్ అయితే మూత పెట్టేస్తే అయిపోతుంది. పాలు కూడా కాగిపోయినాయి అనమాట. సో ఇంక ఇప్పుడైతే ఇంకా రవ్వ అయితే ఉప్మా అయితే రెడీ అయిపోయింది కదా, వేసేస్తున్నాను పిల్లలకైతే. ఇదిగోరా అయిపోయిందిరా, తొందరగా అయిపోయింది, ఉప్మా అయిపోయింది, రావాలి. సరే రా, రండి. ఇది లోహిత్కి, ఇది లోహిత్కి, అది దీక్షిత్కి. దా కాలద్ది, ఏదో చేతాడు, వదిలేతాడు. అక్కడ అంట పెట్టెళ్ళి వెళ్ళి, అక్కడ ఫ్యాన్ ఉంటుంది, అక్కడ ఫ్యాన్ ఉంటుంది, చల్లారద్దు. ఇంకో కొంచెం పంచదార వేసి అందరూ తినాలి 2 నిమిషాల్లో. అర్థమైందా? సో ఇంకే లోపు వాటర్ బాటిల్ సర్దుతా నేను. సో ఓకేనండి, వాటర్ బాటిల్ అయితే సర్దేస్తాను. ఇంకా ఉప్మా అయితే వేసేస్తాను కదా. చేశాను. సో ఇంకా నిన్న పిల్లలు ఇంక ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా నేనైతే ఇంకా బట్టలు అవి ఇంకా జాడిస్తున్నాను అనమాట. ఇంకా 11 టైం అయితే ఇంకా 11 అవుతుంది అనమాట. ఇంకా అప్పుడైతే ఇంకా బట్టలు అయితే ఇంకా జాడిచ్చేస్తున్నాను. ఇంకా ఉతికేసి ఇంకా జాడిస్తున్నాను అనమాట. స్నానాలు చేసినాయి, ఇంకా 2 పూటల స్నానం చేయడం వల్ల ఇంకా ఎక్కువైపోయినాయి అనమాట. సో ఇంకా పిల్లలు కూడా ఇంటికాడే ఉన్నారు. ఇంకా నేను ఈ పని అంతా అయిపోయినాకైతే కొంచెం రెడీ అవ్వాలి. సో ఇంకా ఇదనమాట. ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇంకా మధ్యాహ్నం నుంచి కంటిన్యూ చేస్తాను. మళ్ళీ రేపు మార్నింగ్ అయితే ఇంకా పిల్లలకైతే స్కూల్ ఉందన్నమాట. ఇంకా డైలీ రొటీనే. రేపు మార్నింగ్ ఏం చేస్తున్నాను అనేది మళ్ళీ చూపిస్తాను. ఇంక జస్ట్ ఇప్పుడైతే చూడండి ప్రస్తుతానికి. ఇంక ఈరోజు ఏదో హాలిడే, అదే ఏదో పండగని, ఇంకా ముస్లిమ్స్ పండగ అంట. ఇంక ఈరోజు పిల్లలకి ఇంకా హాలిడే ఇచ్చేసారు. ఇంకా మండే అనమాట ఇంక ఈరోజు. సో ఇంకా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా మార్నింగ్ టిఫిన్ వేయడంతో చాలా ఇంకా గిన్నెలు అయితే అంట్లు అయితే అయిపోయినాయి అనమాట. సో అంట్లు ఇంకా బట్టలు అయితే తీస్తున్నాను. ఇంకా పొద్దున్నే ఇంకా వేసేసాను, ఇంకా పని చేసుకుంటున్నాను అనమాట. ఇంకా తర్వాత ఈ పని అంతా బయట పని అంతా అయిపోయినాకైతే ఇంకా వంట అయితే చేసుకుంటాను. వంట ఏం చేస్తున్నాను అని కూడా మీకైతే షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో ప్రస్తుతానికైతే ఇంకా బట్టల పని అయితే కానిస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా రెడీ అవుతున్నాడు అనమాట. సో ఇంకా బట్టలు అయితే ఇంకా ఉతికేసాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా షర్ట్ బిట్లు అయితే వైట్ తెచ్చాడనమాట. బాగా తడిపి జాడిచ్చామన్నారు. ఇంకా వాటర్లో తడిపి ఆరేయాలంట. సో మొత్తం అన్నీ ఇంకా వైట్. ఏం చేయని చెప్పులేసుకోవచ్చుకో, చెప్పులేసుకోవచ్చుకో. ఎవరో తన్నారు కట్నా హలోగి ఇది క్లిప్లిటీ
నేను తీతాలే. తీగైతే ఇంకా కడుతున్నాడు అనమాట. ఇంక లోపు అయితే మా చిన్నబాబు అయితే క్లిప్పులు తీసుకున్నాడు. ఇంకా కాలు కాలిపోతున్నాయి అనమాట. ఇంకా అందుకనే చెప్పులు వేసుకుని వచ్చాడు. సో మా పెద్దోడు కొంచెం చెప్పులు వేసుకుని వస్తాను మమ్మీ అంటే ఇంకా వెళ్ళాడనమాట. టైం అయితే 12 అవుతుంది, 12 అవుతుంది అనమాట. విపరీతమైన ఎండ. ఇంక ఇందులో ఇంకా మాతో పాటు ఇంకా పైకి వచ్చారనమాట. ఇంకవైతే పక్కన వాళ్ళ బట్టలు అనమాట. సో ఇంకా వాళ్ళకైతే సరిపోతే ఇంకా పక్కనైతే అదే నా తీగ మీద వేసుకుంటారు. ఇంకెక్కువగా ఉంటే వేసుకోమని చెప్పాను, నన్ను అడిగే వేసుకోమని చెప్పాను అనమాట. సో ఇంక ఈ రోజైతే నాకు ఎక్కువగా బట్టలు ఉన్నాయి అనేసి కొంచెం వాళ్ళ పక్కకు జరిపి ఇంకా నా వేసుకుంటాకి కొంచెం జరుపుతున్నాను. వాళ్ళ కింద పడిపోయినాయి తీసి పైన వేస్తున్నాను. సో ఇంక ఈ లోపైతే మా బొడ్డోళ్ళు ఇద్దరైతే ఫైటింగ్ క్లిప్పుల కోసం. టైట్ కట్. సో మా పిల్లలు ఇంక ఎండలో అయితే బేబచ్చంగా అయితే ఇంకా ఉన్నారనమాట. ఇంకేదన్నా పని చేస్తే వాళ్ళకి అడావుడు అయితే అయిపోతుంది. సరిపోద్ది సరిపోద్ది ఆగా కట్ చేస్తాడు ఆగు. సో ఇంకెక్కడైతే ఇంకా తీగ అయితే కట్టేశారు కాబట్టి ఇంకా నేనైతే బట్టలు అయితే ఇంకా వేసేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ షర్ట్ పెట్టెలు తెమ్మని చెప్పాను, ఇంకా వెళ్తున్నారనమాట. ఏదన్నా మరకంటే ఊరుకోడు, ఇంకా ఆయనే తీసుకొస్తానన్నాడు, లేకపోతే నేనే తెచ్చేసేదాన్ని అనమాట. ఇంకా వేసి షర్ట్ బట్టలు ఇంకేమన్నా మొత్తం ఆరేసి నాకైతే లాస్ట్లో చూపిస్తాను. సో ఈవినింగ్ అయితే కొంచెం బయటకు అయితే వెళ్తున్నాము. ఈరోజు వినాయకుడు లాస్ట్ డే అనమాట. సో ఇంకా సరదాగా అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము. ఆ స్కిప్ కూడా ఇంకా లాస్ట్లో పెడతాను, చూడండి అనమాట. అసలు ఒక్క రకంగా ఉండదండి. ఇంక ఇక్కడైతే అసలు వినాయకుడు తీసుకెళ్ళి వెళ్తారు కదా, ఏమంటారో తెలీదు. సో అదనమాట. సో బేభత్సంగా అయితే ఇంకా సాంగ్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. సో పిల్లల్ని ఎలాగో ఇంటి దగ్గరే ఉన్నారు, ఇంకా పిల్లలకి సెలవే అనమాట. సో ఇంక అందుకనేసి ఇంకా చూడడానికి అయితే ఈవినింగ్ టైంలో ఇంకా రెడీ అయ్యి వెళ్తాము. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా బట్టలు అయితే ఇంకా వేసేసాను అనమాట. ఇంకా కిందకైతే వెళ్ళిపోతాను. చూడండి ఎన్ని అయితే వేసాను. ఇంకా ఎక్స్ట్రా క్లిప్పులు కూడా ఇప్పుడే తెప్పించాను. పాతవి అయితే ఇంకా పాడైపోయినాయి అనేసి ఇంకా కొత్త క్లిప్పులు కూడా తెచ్చాడు అనమాట. ఇంకా వైట్ షర్ట్ బిట్లు ఉన్నాయి కదా, సో ఇంకా అవి కూడా కింద పడిపోతే మురికైపోతాయి అనేసి ఇంకా కొత్త క్లిప్పులు కూడా ఇంకా జస్ట్ ఇందాకనే తీసుకొని వచ్చాడు. సో చూస్తున్నారు కదా, ఇంకా మొత్తం షూస్ కానీ క్యారేజ్ బ్యాగ్ కానీ మొత్తం వాష్ చేస్తానమాట. క్యారేజ్ బ్యాగ్ కంఫర్ట్లో పెట్టాలి, ఇంకా వాష్ చేసి కింద నానబెట్టాను. సో ఇంక ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోదాము. ఇంకా వంట అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట, వంట పూర్తి చేయాలి. సో ఇంక అంట్లు కూడా తోమేసాను, ఇదిగోండి. ఇంక ఇక్కడైతే ఆరబెట్టాను అనమాట. ఇంకా ఎండ అయితే బీభత్సంగా ఉంటుంది. ఇవేమో మేకలు ఇంకా లోపలికైతే వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా లోపల ఏ కూరగాయలు ఉన్నా తినేస్తున్నాయి. ఇంకా మొక్కలు చూశారు కదా, మొక్కలు కూడా ఇంకా పెంచడం అయితే ఇంకా మానేస్తున్నారు అనమాట. ఇంకా తినేస్తుంటే ఇంకా అసలు బతకడం లేదు. సో ఇంకా ఈ మా అత్తగారు కట్టకుండా వదిలేస్తుంది కదా, ఇంకా లోపలికి వచ్చి తినేస్తూ ఉంటాయి. సో వాటికి జడిసి అయితే మొక్కలు కూడా ఈ మధ్యన వేయట్లేదు. ఎండాకాలంలో అయితే బాగా చనిపోయినాయి అనమాట. ఇంకా మొక్కలు ఏమి వర్షాకాలంలో ఏమి తీసుకుని రాలేదు. సో ఉన్నాయి, ఇంకా ఉన్నాయి అనమాట. ఇంకా అలా బతుకుతున్నాయి. ఇంకా అవి కూడా తినేస్తే ఇంకా అవి కూడా ఉండవన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోయి వంట ఏం చేస్తున్నాను అనేది మీకు అయితే చూపిస్తానమాట. ఇదిగోండి రైస్ అయితే ఇంకా ఉడికిపోయింది, వంచేసాను కూడా. ఇంకా పప్పు అయితే పొయ్యి మీద పెట్టాను. సో ఇంకా కొంచెం చింతపండు రసం అయితే ఇంకా పోసుకుంటాను. పప్పు అయితే ఉడికిపోయింది, కొంచెం చింతపండు రసం పోసుకుని మరిగించుకుంటే ఇంకా తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఇదనమాట. ఇంకా బయట పని, బట్టల పని ఇదంతా కంప్లీట్ అయిపోయినాకైతే 1/2 అవర్లో అయితే ఇంకా ఈ పని అంతా ముగించుకున్నాను. సో పప్పులోకి ఇంకా నంచుకుంటే ఏదైనా ఫ్రై అయితే చెయ్యాలి. సో ఇంకెక్కడైతే మా పిల్లలు టీవీ చూస్తున్నారు. ఇక్కడైతే రైస్ అయితే ఉడికిపోయింది, ఇంకా పప్పుచారు అయితే ఫ్రై అయిపోయింది. అదే తాలింపు అయితే పెట్టేసుకున్నాను. పప్పుచారులో కాంబినేషన్ అయితే బంగాళదుంప ఫ్రై చేసుకున్నాను. ఒకసారి అయితే వ్లాగ్లో పెట్టాను ఎట్లా చేసుకున్నా ఏంటనేది. ఆల్రెడీ ఫ్రై చేస్తున్నాను, కొన్ని ఫ్రై అయితే ముందుగానే చేసుకున్నాను అనమాట. సో చూడండి, ఇంక ఈ విధంగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. సో దోరగా అయితే ఇంకా మా పిల్లలు టీవీ చూస్తున్నారు. ఇంక ఫ్రై అయిపోతుంది, పిల్లలకైతే ఇంకా అన్నం పెట్టేస్తానమాట. సో ఇంకా అన్నం పెట్టేసినాకైతే ఈవినింగ్ 4:30కి అట్లాగా బయటకు అయితే వెళ్తున్నాము. సో చిన్న స్కిప్ అయితే ఇంకా లాస్ట్లో పెడతాను, చూస్తూ ఉండండి. భానురమ్మ వ్లాగ్స్.
ఫ్రెండ్స్ చూడండి ఇంకెక్కడైతే చక్కగా అయితే అసలు వినాయకుడి ఊరేగింపుగా తీసుకుని వెళ్తున్నారనమాట. అసలు ఒక్క బొమ్మ ఏంటండి అసలు వెనకాల లైన్గా వస్తూనే ఉంటాయి. అసలు జనం చూసారా, విపరీతమైన జనం అనమాట. అసలు మేము కూడా అయితే కొంచెం ఎంజాయ్ చేయడానికి అయితే ఇంకా పిల్లల్ని అయితే తీసుకుని వెళ్ళాను. ఎలాగో సాంగ్స్ అయితే పెట్టారు కాబట్టేసి నేను వాల్యూమ్ తగ్గించేసి ఇంకా బ్యాక్ వాయిస్ అయితే ఇస్తున్నాను. సో అసలు జనం అసలు విపరీతమైన జనం అనమాట. అసలు ఖాళీ అంటే లేదు. మా హస్బెండ్ ఎక్కడున్నారు జనాలు కూడా తెలియట్లేదు. మా హస్బెండ్ మా చిన్నోడిని ఎత్తుకొని ఉన్నారు, నేనైతే మా పెద్దోడిని చేత్తో పట్టుకుని ఇంకా నుంచొని చూస్తున్నాను అనమాట. బొమ్మలు చూడాలంటే అసలు కలిసారు బొమ్మ ఎంత పెద్ద పెద్ద బొమ్మలండి. అసలు పాటలు అసలు బొమ్మ స్కిప్ లాస్ట్లో అయితే పెడతాను. ఇదిగోండి ఇంకా లాస్ట్లో ఇది ఫ్రంట్ తీసిందనమాట. ఇంకా నేను ఇందాకైతే జనాలు ఉన్నాయి చాలా, అసలు జనం మొత్తం అందరూ ఒక సైడ్కి అయితే కూరుకుపోయారనమాట. సో ఇంకక్కడైతే కేరళ వాళ్ళని కూడా తీసుకొని వచ్చారు. అసలు ఊరేగింపు అసలు ఒక మాత్రగా అయితే ఉండదండి, ఒక బొమ్మ ఏంటండి లైన్గా వస్తూనే ఉంటాయి. ఓకే అండి, ఇంకా ఈవినింగ్ సరదాకి ఇలా వచ్చాము. బాయ్.